డాక్టర్ని కాబోయి యాక్టర్ను అయ్యాను అనే డైలాగ్ సినీ ఫీల్డ్లో రొటీన్గా వినిపించేదే. ఇది కేవలం హీరో హీరోయిన్లకే కాదు, మన డైరెక్టర్లకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న దర్శకులంతా క్యాంపస్ మెట్లెక్కిన తర్వాతే వెండితెర తలుపులు తట్టారు. ఇందులో కొందరు ఇంటర్ డిగ్రీ చదవగా, మరికొందరైతే ఏకంగా ఫారిన్ యూనివర్సిటీలో పీహెచ్డీలు కూడా చేశారు. మరి అలాంటి వారెవరో తెలుసుకుందామా? నెంబర్ 1 రాజమౌళి. టాలీవుడ్ బాలీవుడ్కే కాదు, హాలీవుడ్ స్థాయికి చేరుకున్న ఏకైక దర్శకుడు రాజమౌళి. కెరీర్లో అపజయమెరుగని రాజమౌళి ఎంతవరకు చదువుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కర్ణాటకలోని రాయచూర్లో జన్మించిన ఈ దర్శక దిగ్గజం కేవలం ఇంటర్కే పరిమితమయ్యాడు. తండ్రి విజయేంద్ర ప్రసాద్, అన్న కీరవాణి సినిమా ఫీల్డ్లో ఉండటంతో చదువుకు గుడ్ బై చెప్పి రాఘవేంద్రరావు శిష్యుడిగా ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. నెంబర్ 2 త్రివిక్రమ్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుస్తకాల పురుగు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ పూర్తి చేశాడు. అందులో గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు. అంతేకాదు, మ్యాథ్స్ టీచర్గా కూడా పనిచేశాడు. 5 సార్లు నంది అవార్డు అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్కు పవన్ కళ్యాణ్, సునీల్ క్లోజ్ ఫ్రెండ్స్. నెంబర్ 3 రామ్ గోపాల్ వర్మ. సినిమాల కంటే తన ట్విట్టర్ కామెంట్లతో నిత్యం మీడియాలో కనిపించే రామ్ గోపాల్ వర్మ చదువులో నెంబర్ 1 స్టూడెంటే. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో వర్మ ఇంజనీరింగ్ చదివాడు. అయితే చదువుకున్న సినీ ఫీల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో నాగార్జున మూవీ శివతో వెండితెరకు పరిచయమై ఇటు టాలీవుడ్లోనే కాదు, బాలీవుడ్లోనూ సత్తా చాటాడు. నెంబర్ 4 సుకుమార్. ఆర్య చిత్రంతో బన్నీకి స్టార్డమ్ తీసుకొచ్చిన సుకుమార్ రాజోలు ప్రభుత్వ కళాశాలలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. దర్శకుడు కాకముందు కాకినాడ ఆదిత్య కళాశాలలో లెక్కల మాస్టర్గా పనిచేశాడు. 100% లవ్, నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో వంటి మూవీస్తో సుకుమార్ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. నెంబర్ 5 క్రిష్. గమ్యం సినిమాతో టాలీవుడ్లోకి ఎంటర్ ఇచ్చిన జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ కంచె, గౌతమిపుత్ర, శాతకర్ణితో టాప్ డైరెక్టర్లో ఒకటిగా నిలిచాడు. క్రిష్ బీఫార్మసీ చదివాక కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేశారు. ఫస్ట్ కౌన్సిల్ పేరుతో ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నడిపారు. నెంబర్ 6 పూరి జగన్నాథ్. తన పేరునొక బ్రాండ్గా మార్చేసిన అతి కొద్ది మంది దర్శకుల్లో పూరి ఒకరు. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా బ్రేక్ లేకుండా, రెస్ట్ లేకుండా వరుసగా సినిమాలు తీసే అలవాటున్న ఏకైక దర్శకుడు. రామ్ గోపాల్ వర్మకు అసిస్టెంట్గా అనేక సినిమాలకు పనిచేశారు. విశాఖపట్నం జిల్లా పెదబోడెపల్లిలోని సెయింట్ తెరిసా ఆర్సీఎం స్కూల్లో చదివారు. నెంబర్ 7 అవసరాల శ్రీనివాస్. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎక్కువ విద్యార్హతలున్నది అవసరాల శ్రీనివాస్కి అని చెప్పాలి. శ్రీనివాస్ మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశారు. ఫైనైట్ ఎలిమెంట్ ఎనాలిసిస్ విషయంలో ప్రిన్స్టన్ ప్లాస్మా ఫిజిక్స్ ల్యాబొరేటరీలో పనిచేశారు. అంతేకాదు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి స్క్రీన్ రైటింగ్ డిప్లొమా కూడా పొందారు. అష్టాచమ్మా మూవీతో టాలీవుడ్కు పరిచయం అయ్యారు. నెంబర్ 8 శేఖర్ కమ్ముల. హ్యాపీ డేస్ అంటూ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన శేఖర్ కమ్ముల బీటెక్ గ్రాడ్యుయేట్. హైదరాబాద్లో సిబిఐటిలో బీటెక్ తర్వాత అమెరికా వెళ్లి న్యూ జెర్సీలో కంప్యూటర్లో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారు. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంఎఫ్ఏ చేశారు. నెంబర్ 9 శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలు చేసిన శ్రీకాంత్ అడ్డాల ఫిజిక్స్లో ఎంఎస్సీ చేశారు. ఐఐటి ఢిల్లీలో పీహెచ్డీ చేస్తూ సినిమాల మీద మనసు మళ్లడంతో మధ్యలోనే వదిలేశారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెంబర్ 10 రవిబాబు. ఉషా కిరణ్ మూవీస్ ఆస్థాన దర్శకుడు రవిబాబు చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పూణేలోని సింబయాసిన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు మనం చూసిన వారే కాకుండా పాత తరంలో రాఘవేంద్రరావు, దాసరి, కె విశ్వనాథన్, కోడి రామకృష్ణ వంటి ఫేమస్ డైరెక్టర్లు కూడా డిగ్రీ పట్టా పుచ్చుకున్నవారే. వీరంతా క్యాంపస్ నుండి సినిమాల్లోకి వచ్చిన వారే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.